ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ అన్న వ్లాగ్స్. ఈ రోజు ఈ వీడియోలో నా ఛానల్ మానిటైజేషన్ అయితే పోయింది కదండి. దేని వల్ల నా ఛానల్ మానిటైజేషన్ పోయింది అనేది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఎందుకంటే కొత్తగా ఎవరైనా ఛానల్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు, అలాగే నాకులాగే కొంచెం తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు, యూట్యూబ్ గురించి అంతగా తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో నేనైతే ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే నా ఛానల్కి రియూజ్డ్ కంటెంట్ అని చెప్పి మానిటైజేషన్ అయితే తీసేశారు. రియూజ్డ్ కంటెంట్ అనే కాదండి, ఇనోథెంటిక్ కంటెంట్ అని చెప్పి కూడా మానిటైజేషన్ అయితే తీసేస్తున్నారు. రియూజ్డ్ కంటెంట్ అంటే ఏంటి, ఇనోథెంటిక్ కంటెంట్ అంటే ఏంటి అనేది నేనైతే వివరంగా ఈ వీడియోలో చెప్తాను. ముందుగా రియూజ్డ్ కంటెంట్ గురించి అయితే చెప్తానండి. నా ఛానల్ మానిటైజేషన్ పోవడానికి కారణం రియూజ్డ్ కంటెంట్ అన్నమాట. అంటే రియూజ్డ్ కంటెంట్ అంటే ఇప్పుడు మనకి షార్ట్స్ లో ఎక్కువగా చాగంటి గారి వాయిస్, అలాగే గరికపాటి గారి వాయిస్ వస్తుంది. అలాగే కొన్ని ఏమైనా డైలాగులు వస్తున్నాయి కదండి, ఆ డైలాగ్ ను పెట్టి మనం షార్ట్స్ వీడియోలు అనేది పెట్టేస్తున్నాము. అంటే షార్ట్స్ కి కాపీరైట్లు ఏం పడవు కదా, ఛానల్ ఏమీ అవ్వదు కదా అనే ఉద్దేశంతో నేను కూడా చాలా మంది పెడుతున్నారు కదా, మనం పెడితే తప్పేముంది అనేసి నేను కూడా డైలాగులు పెట్టడం, అలాగే సాంగ్స్ పెట్టడం, ఇవన్నీ చేసి నేను చాలా షార్ట్స్ వీడియోస్ అయితే పెట్టేశానండి. దాని తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి బర్త్డే వీడియోలో ఏంటంటే 3 minutes షార్టే అనమాట అది. ఆ వీడియోకి డైరెక్ట్ గా సాంగ్ అయితే పెట్టేశాను. ఆ సాంగ్ పెట్టి వీడియో అయితే అప్లోడ్ చేశాను. దానికి కూడా కాపీరైట్ పడింది. ఇంకా అలా కాపీరైట్స్ క్లైమ్స్ ఎక్కువ పడడం వల్ల నాది సంక్రాంతి టైంలో మానిటైజేషన్ అయితే తీసేస్తున్నాము అని చెప్పి మెయిల్ అయితే వచ్చింది. మీరు 3 రోజుల్లో మా ఛానల్లో ఏది రియూజ్డ్ కంటెంట్ ఏమీ లేదు అనేసి మీరు 3 రోజుల్లో రీఅప్లై చేసుకోండి, మీకు 3 days టైం ఇస్తున్నాము అని చెప్పి నాకు జనవరి 16ని మెయిల్ వచ్చింది. నేను 17వ తారీఖున నా ఛానల్లో ఎటువంటి రియూజ్డ్ కంటెంట్ లేదు, నా ఛానల్లో నేను అన్ని కూడా నా ఓన్ గానే నేను వీడియోస్ చేస్తున్నాను, నా ఓన్ వాయిస్ తో నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అని చెప్పేసి వీడియో అయితే నేను రీఅప్లై చేసుకోమని అన్నారు కదా, 3 days లోపు రీఅప్లై చేసుకోండి అని చెప్పి నాకు మెయిల్ వచ్చింది. అప్పుడు నేను ఇలా వీడియో అయితే మనం డైరెక్ట్ గా మనమే కనిపిస్తూ వీడియో చేయాలి అని చెప్పారు. నేను కనిపిస్తూ వీడియో చేసి అప్లై చేస్తాను. మేము అప్లై చేసాం కానీ దాంట్లో యూఆర్ఎల్ అంటే మన ఛానల్ లింక్ అనేది స్టార్టింగ్ లో పెట్టి ఆ వీడియోని మనం అప్లోడ్ చేయాలంట. ఆ విషయం నాకు తెలీదు, ఎక్కువ యూట్యూబ్ గురించి మా అబ్బాయికే తెలుసు. ఇందులో ఏమైనా డౌట్స్ వచ్చినా ఏమొచ్చినా అన్ని కూడా మా అబ్బాయి చూసుకుంటాడు. వాడికి కూడా తెలియలేదు అనుకుంటాను. నా ఛానల్ యూఆర్ఎల్ అనేది ఇన్క్లూడ్ చేయలేదన్నమాట. దీంట్లో ఛానల్ యూఆర్ఎల్ ఇన్క్లూడ్ చేయకపోవడం వల్ల, అలాగే రియూజ్డ్ కంటెంట్ ఉంది ఇంకా మీ ఛానల్లోను, యూఆర్ఎల్ కూడా మీరు ఇన్క్లూడ్ చేయలేదు అని చెప్పి మళ్ళీ 3 days తర్వాత మళ్ళీ నాకు మెసేజ్ వచ్చింది, మీ ఛానల్ మానిటైజేషన్ తీసేస్తున్నాము, 3 months తర్వాత మళ్ళీ రీఅప్లై చేసుకోండి అని చెప్పి జనవరి 19న నా ఛానల్ కి మానిటైజేషన్ అయితే తీసేసారండి. మళ్ళీ మీరు ఏప్రిల్ 19న రీఅప్లై చేసుకోండి అని చెప్పారు. అసలు రియూజ్డ్ కంటెంట్ అంటే ఏంటి, నేను రియూజ్డ్ కంటెంట్ అంటే వేరే వాళ్ళ వీడియోస్ ఏం పెట్టలేదు కదా, నాకెందుకు రియూజ్డ్ కంటెంట్ అని పడింది అని చెప్పి నేను అప్పుడు చెక్ చేసుకుంటే వేరే వాళ్ళ వాయిస్, అలాగే సాంగ్స్, కొన్ని సాంగ్స్ కి అయితే మనం బయట నుంచి తెచ్చిన ఎక్కువ మంది ఛానల్స్ లో పెడుతున్నారు కదా, ఆ సాంగ్స్ మనం యాడ్ సౌండ్ అని చెప్పి మనం ఏదైనా వీడియో మనం దానికి పెట్టేస్తున్నాము. అసలు అలా వీడియోస్ అయితే చేయకూడదంటండి. మనకి వైటీ క్రియేట్ యాప్ అని చెప్పి యూట్యూబ్ వాడు ఒక యాప్ అయితే ఇస్తున్నాడు. దాంట్లో మనకి మ్యూజిక్ ఇస్తున్నాడు, సాంగ్స్ ఇస్తున్నాడు. మనం ఆ మ్యూజిక్ కానీ ఆ సాంగ్స్ కానీ యూజ్ చేసుకుంటే మనకి కాపీరైట్ క్లెయిమ్ అనేది పడదంట. వేరే ఎటువంటి మ్యూజిక్ యూజ్ చేసినా సరే, నాకు మ్యూజిక్ కూడా పడిందండి, వాయిస్ కే కాకుండా వేరే బయట మ్యూజిక్ నేను కాపీరైట్ పడదు అని చెప్పిన మ్యూజిక్లకే నేను అవి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కింద పెడితే దానికి కూడా కాపీరైట్లు అయితే పడ్డాయి. అప్పటి నుంచి నేను ఇంకా వైటీ క్రియేట్ యాప్ లోనే వీడియోస్ అనేది ఎడిటింగ్ చేస్తున్నాను, దాంట్లో వచ్చే సాంగ్స్ పెడుతున్నాను, లేదంటే మ్యూజిక్ కూడా మనకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆ యాప్ లోంచే నేనైతే తీసుకుంటున్నాను. మళ్ళీ రీఅప్లై ఏప్రిల్ 19 చేసుకోండి అని చెప్పారు కదా, అప్పటికి మన ఛానల్లో ఏమైనా డైలాగులు ఉన్న వీడియోస్, మళ్ళీ ఏమైనా ఇన్నోథెంటిక్ అంటే ఏఐ ద్వారా మనం వీడియోస్ చాలా మంది పెడుతున్నారు కదండి, దానికి ఇన్నోథెంటిక్ అనేసి పడుతుందంట. నాకు రియూజ్డ్ ఎలా పడిందో అలాగే ఇన్నోథెంటిక్ అని చెప్పి మనకి వేస్తున్నారంట. అది ఏఏ వాయిస్ కానివ్వండి, ఏఏ వీడియోస్ కానివ్వండి, ఏఐ ద్వారా ఎడిట్ చేసిన వీడియోస్ అలాంటివి ఏమన్నా మన ఛానల్లో పడితే ఇన్నోథెంటిక్ అని చెప్పి ఆ ఛానల్ మానిటైజేషన్ కూడా తీసేస్తున్నారంట. నేను మళ్ళీ ఒకసారి నా ఛానల్లోని ఏమన్నా డైలాగ్స్ ఉన్న వీడియోస్ ఉన్నాయా అని చెప్పి చెక్ చేసుకుని
చాలా వీడియోస్ షార్ట్స్ లో ఎక్కువగా గరికపాటి గారి వాయిస్, చాగంటి గారి వాయిస్ లో ఉన్న వీడియోస్ అన్ని కూడా చాలా చాలా వీడియోస్ అయితే నేను డిలీట్ చేసేసానండి. వాళ్ళు చెప్పారు మీరు మళ్ళీ అప్లై చేసుకునే టైంకి మీ ఛానల్ ఎటువంటి రివ్యూజ్డ్ కంటెంట్ లేకుండా చూసుకోండి అని చెప్పి. అందుకే మళ్ళీ 3 months ఇప్పటికే గ్యాప్ వచ్చింది. మళ్ళీ అప్లై చేసిన తర్వాత అవ్వకపోతే మళ్ళీ ఇంకో 3 months వెయిట్ చేయాలి, ఎందుకులే అని చెప్పి ఇంకా అప్లై చేయడానికి ముందుగానే ఛానల్లో ఒకసారి చెక్ చేసుకుని రివ్యూజ్డ్ కంటెంట్ అని ఏమైనా ఉన్నాయా అంటే డైలాగులతో ఏమైనా నేను వీడియోస్ పెట్టానా అని ఒకసారి చెక్ చేసుకుని అలాంటి వీడియోస్ అన్ని కూడా తీసేసానండి. అందుకే చెప్తున్నాను, అంటే చాలా మంది పెడుతున్నారు కదా మనం పెడితే తప్పేముంది అనుకునే వాళ్ళ కోసం చెప్తున్నానండి. నేను కూడా అలా అనుకునే అనవసరంగా 3 నెలలు నా ఛానల్ మానిటైజేషన్ లేకుండా చేసుకున్నాను. నాకులాగే వాళ్ళకు కూడా పడి ఉండొచ్చండి. వాళ్ళందరూ వచ్చి ముందుకు వచ్చి చెప్పరు కదా నాకు నేను ఇలా పెట్టడం వల్ల నా ఛానల్ మానిటైజేషన్ పోయింది అని చెప్పి. అందరూ పెడుతున్నారు కదా మనం పెడితే తప్పే ఉందని మనం అనుకుంటాము, వాళ్ళందరికీ కూడా పడే ఉంటుందండి. ఇప్పుడు చాలా రూల్స్ అనేవి చాలా స్ట్రిక్ట్ గా చేశారంటండి. ఎంతో కష్టపడితే కానీ సబ్స్క్రైబర్స్ రారు. యూట్యూబ్ చేసే వాళ్ళకి ఆ కష్టం తెలుస్తుందండి. మనం ఎంతో కష్టం అంటే ఒక్కొక్క ఛానల్ వెంటనే డెవలప్ అయిపోయి బాగా ఎక్కువ సబ్స్క్రైబర్స్ అయితే వస్తారు. కొన్ని ఛానల్స్ ఉంటాయి కదా, అంటే నాలాంటి ఛానల్స్ మేము ఎంతో కష్టపడితే కానీ 10,000 సబ్స్క్రైబర్స్ అయితే రారండి. నేను 10,000 సబ్స్క్రైబర్స్ ఎప్పుడవుతారని వెయిట్ చేస్తున్నాను. ఇంకో 1,000 సబ్స్క్రైబర్స్ వస్తే కానీ నాకు 10,000 రీచ్ అవ్వలేను. కొన్ని ఛానల్స్ వెంటనే సక్సెస్ అవుతాయి, కొన్ని ఛానల్స్ స్లోగా వెళ్తాయి అనమాట. అలాంటి స్లోగా వెళ్ళే ఛానలే నా ఛానల్ కూడాను. అలాంటి చిన్న ఛానల్ వాళ్ళకి మళ్ళీ రివ్యూజ్డ్ కంటెంట్ అని, ఇన్అథెంటిక్ కంటెంట్ అని చెప్పి ఇలా మానిటైజేషన్ తీసేస్తే ఇంకా డల్ అయిపోతాం అనమాట. అందుకే చెప్తున్నానండి, ఒకసారి మీరు వీడియో అప్లోడ్ చేయడానికి ముందుగా ఏ అయితే వాయిస్ కానీ ఏ వీడియోస్ కానీ లేదంటే వేరే వాళ్ళ డైలాగులు కానీ ఏమైనా యూజ్ చేస్తున్నారేమో చెక్ చేసుకుని 1-2 సార్లు చెక్ చేసుకుని వీడియో అయితే అప్లోడ్ చేయండి. నేను చేసిన పొరపాటు మీలో ఎవరు చేయకండి. ఎందుకంటే 3 నెలలు నేను చాలా వేస్ట్గా టైం అయితే వేస్ట్ అయ్యింది. వీడియోస్ అయితే 3 నెలలు కూడా నాకు చాలా బాగా వెళ్ళాయండి, కానీ $1 కూడా రాలేదు. అలాగని చెప్పి ఈ 3 నెలలు నేను వీడియోస్ పెట్టకుండా ఆఫ్ చేసేసాను అనుకోండి, ఛానల్ డల్ అయిపోతుంది, డౌన్ అయిపోతుంది. మళ్ళీ నేను 3 నెలల తర్వాత వీడియోస్ పెడుతున్నా రీచ్ ఉండదు అనమాట పెద్దగా. అందుకే ఈ 3 నెలలు కూడా నేను ఎక్కడ ఆగకుండా నాకు కుదిరిన వీడియోస్ అయితే నేను పెడుతూనే ఉన్నాను. అవ్వనివ్వండి, టైం వేస్ట్ అయినా పర్వాలేదు, ఛానల్ గ్రోత్ అవుతుంది కదా, రీచ్ పెరుగుతుంది కదా వీడియోస్కి అనే ఉద్దేశంతో నేనైతే ఈ 3 నెలలు కూడా వీడియోస్ అయితే పెడుతూనే ఉన్నాను. మొన్న April 19th మళ్ళీ నేను రీఅప్లై చేశాను. ఇంకప్పుడైతే ఎటువంటి వీడియోస్ ఏం పెట్టక్కర్లేదండి, రీఅప్లై అని చెప్పి వస్తుంది. ఆ బటన్ ఆన్ చేయగానే వాళ్ళు చెక్ చేసి నాకు April 20th అంటే నెక్స్ట్ డే మానిటైజేషన్ అయితే తిరిగి ఇచ్చారు. మానిటైజేషన్ కూడా నెక్స్ట్ డే. నేను సింహాచలం చంద్రోత్సవానికి వెళ్ళి సోమవారం దర్శనం చేసుకుని బయటకు వచ్చి మొబైల్ చూసుకుంటే మానిటైజేషన్ అయితే కనిపిస్తుంది. ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి. అందుకే మళ్ళీ అప్పుడు చేసిన తప్పు మళ్ళీ చేయకూడదని చెప్పి చాలా జాగ్రత్తగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెడుతున్నాను. అలాగే నేను ఏమన్నా సాంగ్ పెట్టాలన్నా బయట క్రియేట్ యాప్లో నుంచి నేను సాంగ్స్ అయితే సెలెక్ట్ చేసుకుని తీసుకుంటున్నాను. అందుకే నాలాంటి చిన్న ఛానల్ వాళ్ళకి యూజ్ అవుతుందేమో. చాలా మంది అనవసరంగా మానిటైజేషన్ పోగొడుతున్నారు. అలాగే కొంతమంది మానిటైజేషన్కి వెళ్తుంది అనుకోండి ఛానల్, అలాంటి వాళ్ళ ఛానల్లో కూడా రివ్యూజ్డ్ కంటెంట్ ఏమైనా ఉందా, ఇన్అథెంటిక్ కంటెంట్ ఏమైనా ఉందా అని చెక్ చేసి మానిటైజేషన్ అయితే ఇస్తున్నారంట. అందుకే ఈ వీడియో నాలాంటి వాళ్ళకి ఎవరికన్నా యూజ్ అవుతుందేమో అని చెప్పి అయితే ఈ వీడియో చేస్తున్నారండి. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ అయ్యేలాగా రీచ్ అయ్యేలా చెయ్యాలంటే మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుందండి. నాలాంటి యూట్యూబర్స్కి చాలా ఉపయోగపడుతుంది అనమాట. అందుకనే తప్పకుండా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నేను చెప్పే విధానం మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.